నమస్తే, వన్ టీవీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. భారత్ మార్కెట్ మాత్రమే కాదు, లాంచ్ ప్యాడ్ ప్రధాని మోదీ. రెండు 2029 లోక్సభ ఎన్నికలు జరిగే నాటికి ఒక దేశం ఒకే ఎన్నిక కార్యరూపం. జేపీసీ సారథి పీపీ చౌదరి వెల్లడి. బీహార్లో 3035 మంది ప్రభుత్వ టీచర్ల తొలగింపు. బీహార్ విద్యాశాఖ సంచలన నిర్ణయం. విశాఖలో భూకంపం, పరుగులు తీసిన జనం. ఫిఫా ప్రపంచ కప్, ఇంగ్లాండ్ సెమీస్కి, నార్వే ఇంటికి. రైట్, ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాము. దత్తతా హిందూ సోదరికి ముస్లిం వ్యక్తి కన్యాదానం, వైభవంగా పెళ్లి. ఉత్తరప్రదేశ్లోని భదౌన్ జిల్లాలో జరిగినటువంటి ఒక వివాహం మత సామరస్యానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ముస్లిం యువకుడైనటువంటి బబ్లు సిద్దికి తన పెంపుడు సోదరి దివాన్జీ వివాహ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు. హైందవ సాంప్రదాయాల ప్రకారం జరిపించినటువంటి తీరు స్థానికంగానే కాక సోషల్ మీడియాలోనూ ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. సినీ కథానాయకుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బాణి ఉంటుంది. కొందరి అందచందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరు తమ నటనా ప్రతిభనే నమ్ముకుంటారు. ఇంకొకరు అన్ని రకాల పాత్రలను పోషించాలని కోరుకుంటారు. వీటిలో రెండవ కేటగిరీకి చెందినటువంటి నటి సాయి పల్లవి వైద్య వృత్తి చదివిన నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించిన సాయి పల్లవి ప్రేమం అనే మలయాళ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నారు. తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కూడా నటిస్తూ స్టార్ అంతస్తుకు చేరుకున్నారు. 30 సెకండ్లలో 195 ముద్దులు, గిన్నీస్ రికార్డు బద్దలు కొట్టినటువంటి బ్రెజిల్ జంట. ప్రేమ హృదయాన్ని తాకే ఆ అందమైన అనుభూతి మాటల్లో చెప్పకుండానే రెండు మనుషులను కలిపే ఒక మధురమైన బంధమే లవ్. అటువంటి ప్రేమకు భాష లేదు, సరిహద్దు లేదు, వయసు అనే తేడా ఉండదు. ప్రేమ అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమతోనే మనం ముందుకు వెళ్తాం. అందుకే ప్రేమకు దేశాలు, భాషలు, సంస్కృతి, ఖండాలే అడ్డు కావని అంటుంటారు. అయితే ప్రేమను వ్యవహరించడానికి, తర్వాత వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అయితే బ్రెజిల్కు చెందినటువంటి ఓ జంట మాత్రం తమ ప్రేమ ముద్దుల రూపంలో బయటపెట్టి ప్రపంచ రికార్డు సాధించారు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. భారత్ మార్కెట్ మాత్రమే కాదు, లాంచ్ ప్యాడ్. అంతర్జాతీయ వృద్ధికి భారత్ ప్రయోగాల వేదిక అంటూ అక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్, న్యూజిలాండ్ సరికొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉందన్న మోదీ ఇరు దేశాల ముందు అపారమైన అవకాశాల సముద్రం ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి అసలైన దిశానిర్దేశకులు ఈ ప్రవాస భారతీయులేనంటూ పేర్కొన్నారు. ఈ దేశం నలుమూలలా భారతీయులు ఉన్నారని, ఈ ప్రయాణం విజయవంతం అవుతుందనే నమ్మకం ఉందని వారన్నారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ 2029లో ఖచ్చితంగా సాకారమవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లు 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై శుక్రవారం గోవా సీఎం ప్రమోద్ సావంత్ మంత్రివర్గంతో చర్చల కోసం గోవాలో జేపీసీ సమావేశమైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ అవకాశాలు, ఆలోచనలపై అధ్యయనం చేస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైనటువంటి విధానం రూపకల్పనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఒకేసారి ఎన్నికలకు పార్టీలు కొందరు సీఎంలు స్వచ్ఛందంగా అంగీకరిస్తే కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ముందుగానే అంటే 2029లో నిర్వహించడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. జమిలీ ఎన్నికలను ఎలా నిర్వహిస్తే బాగుంటుంది, ఎదురయ్యే సవాళ్లు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించాలో గోవా ముఖ్యమంత్రి అభిప్రాయాలు తెలుసుకున్నామని తెలిపారు. జేపీసీ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో పర్యటించిందని, రాజ్యాంగ నిపుణులు, విద్యావేత్తలు, పౌర సమాజం సంస్థలు తదితరులను కలిసిందని చెప్పారు. వీరిలో దరిదాపుగా 99% మంది జమిలీ ఎన్నికల ప్రతిపాదనను సమర్థించారని, ప్రస్తుతం అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైనటువంటి వ్యవస్థ కోసం కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. తదుపరి లోక్సభ ఎన్నికలు జరిగే 2029 నాటికి ఒక దేశం ఒకే ఎన్నిక కార్యరూపం దాలుస్తుందన్న సంకేతాలు అందుతున్నాయని వారు తెలిపారు.
బీహార్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన 3035 మందిని డిస్మిస్ చేసినట్టు జాతీయ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా వారికి శాలరీ కింద ఇచ్చినటువంటి 1400 కోట్లను వడ్డీతో సహా రికవరీ చేసేందుకు కూడా నిర్ణయించింది. 2006-2015 మధ్య కాలంలో టీచర్ రిక్రూట్మెంట్లో పలు అవకతవకలు జరిగినట్టు తాజా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇక పాట్నా హైకోర్టు ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ జరిపినటువంటి దర్యాప్తులో ఈ అవకతవకలు బయటపడ్డాయి. నకిలీ ఆధార్ కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లతో వేలాది మంది ఉద్యోగాలు పొందినట్టు బయటపడింది. నకిలీ సిఈటి అలాగే టీఈటి సర్టిఫికెట్లతో కూడా జాబ్స్ పొందిన వారు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయోందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న జనం భూ ప్రకంపనల ధాటికి ఉలిక్కిపడి లేచి ప్రాణాలు చేతబట్టుకొని వాళ్ళు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. నగరంలోని తీర ప్రాంతాలతో పాటు పలు నివాస ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖలోని కింది ప్రాంతాల్లో భూమి కంపించింది. సాగర్ నగర్, అలాగే తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెద్దవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బి కాలనీల్లో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని అధికారులు వెల్లడించారు. కాకినాడకు తూర్పున సుమారు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రంలో సంభవించినటువంటి ఈ ప్రకంపనల ప్రభావం విశాఖ తీర ప్రాంతంపై పడింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీలో ఇంగ్లాండ్ సెమీఫైనల్కి దూసుకువెళ్లింది. మియామి వేదికగా భారత్ కాలమానం ప్రకారం ఆదివారం వేకువజామున జరిగినటువంటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించింది. తద్వారా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. కాగా ఇంగ్లాండ్ 1966లో తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు నార్వే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సెమీస్ చేరలేదు. ఈసారి కూడా క్వార్టర్ ఫైనల్లో నిరాశగానే వెనుదిరిగింది. ఆంధ్రప్రదేశ్లో కుల మతాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య విభజన తీసుకురావడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోందని ఆయన విమర్శించారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల విజయవాడలో చోటు చేసుకున్న ఓ ఘటన వెనుక ప్రతిపక్ష పార్టీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రజా సంక్షేమంతో పాటు సనాతన ధర్మం పరిరక్షణకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇదే క్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సనాతన ధర్మంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సాంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నటువంటి కుట్రలపై సమగ్ర విచారణను చేపట్టాలని కోరారు. విశాఖపట్నంలోని కాలుష్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వంశీకృష్ణ వివరించారు. ఇటువంటి విభజన రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన సమయంలో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జనగామ పట్టణంలో అక్రమ వధశాలపై మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. పట్టణంలోని కూర్మావాడలో జనావాసాల మధ్య అనుమతి లేకుండా మేకలు, గొర్రెలను అక్రమ వధ చేస్తున్న కేంద్రాన్ని గుర్తించినటువంటి మున్సిపల్ అధికారులు అక్కడ లభించిన మాంసాన్ని, మేకల, గొర్రెల కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న మున్సిపల్ సిబ్బంది ఇక అక్రమంగా గొర్రెలు, మేకలు చేస్తున్నటువంటి కరణ్లాల అనే వ్యాపారికి ₹1,00,000 జరిమానా విధించినటువంటి మున్సిపల్ అధికారులు జనావాసాల్లో అక్రమ వధశాల నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ హెచ్చరించారు. తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో భక్తుల భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. యాత్రికుల ప్రశాంతతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా తక్షణమే పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. అలిపిరి కాలినడక మార్గంలోని దొరసాని మండపం వద్ద చిరుత సంచరించిన విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించినటువంటి ఆయన భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. అటవీ శాఖ, టీటీడీ అటవీ విభాగం, అలాగే విజిలెన్స్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ బాధితులు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసన వలన దోమలు వ్యాప్తి చెంది రకరకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. నీరు కలుషితం కావడం, పర్యావరణం చెడిపోవడం వలన అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వారి బాధలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న సందర్భంలో పోలీసులు బాధితులను అరెస్టు చేసి షామీర్పేట, బొల్లారం, తుకారం గేట్, కీసరా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి బాధితులను పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగుల తిరుపతి, మాణిక్రెడ్డి మరియు పేట నాగేష్, రమేష్,
అర్జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మందిని అల్వాల్ బొల్లారంలో ఒక 15 మందిని ఇక్కడికి ఏది మన తుకారాం గేట్ దగ్గర వీళ్ళని ఒక 30-35 మందిని తీసుకొని వచ్చారు. వీళ్ళు ధర్నా చేయకముందుకే ధర్నా చేశారని చెప్పి తీసుకొచ్చడం చాలా ఖండిస్తున్నాం. ఇక్కడికే ఇప్పుడే ప్రస్తుతానికి స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఇది పరిణామం ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూ వీళ్ళు జేఏసీ ఫామ్ చేసుకొని ఒక 4 ఏళ్ల నుంచే చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఫామ్ అయినాక కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి లాస్ట్ ఫిబ్రవరిలో కూడా వెళ్ళారు. 2 months బ్యాక్ కూడా వెళ్ళొచ్చారు. ఈ జేఏసీ వాళ్ళు ధర్నా దేనికి చేస్తున్నారు అనేది వాళ్ళు పరిష్కరించడం కాదు, టైంపాస్ చేసుకుంటా వీళ్ళందరినీ సతాయిస్తున్నారు. ఇది పెద్ద గుట్టలు చేస్తున్నారు. దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఈటల రాజేందర్ గారు పార్లమెంట్లో మాట్లాడినా వాళ్ళందరినీ కూడా స్పందించి మాట్లాడినా కానీ కూడా వీళ్ళకి ఏమీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది ఈ గవర్నమెంట్కి. మేము బీజేపీ తరఫున ఈటల రాజేందర్ గారి తరఫున దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే అక్కడ ఉన్న డంప్ యార్డ్ని షిఫ్ట్ అయినా చేయాలి, లేకపోతే ఇతర జాగాలకు అంటే మొత్తం జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్స్ ఉన్నాయి. అన్ని కార్పొరేషన్స్ ఇంటికి వస్తున్నాయి. దీన్ని మొత్తం తరలించి 3 భాగాలన్నా 4 భాగాలన్నా చేయాలి. కానీ ఇట్లా ఒక్క దగ్గరికి వేస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది? వాళ్ళ హెల్త్స్ కానీ వాళ్ళు వచ్చే శాలరీస్ కూడా మొత్తం దానికే ఖర్చు చేస్తున్నామని చెప్పి తీవ్రంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ ధర్నాను వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినందుకు స్టాప్ చేసే రకం కనబడతలేరు. వాళ్ళు కంటిన్యూ చేసి ఎన్ని రోజులైతే అన్ని రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉంటామని చెప్పి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పుడే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఒక సీనియర్ జేఏసీ పర్సన్ స్ట్రోక్ వచ్చింది. ఆయన శంకర్ నారాయణ, ఆయనకు స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారు ఈ వెహికల్ని, ఈ పోలీస్ వెహికల్ని. ఆయనకి ఏదన్నా అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు జేఏసీ తరఫున మా బీజేపీ కార్యకర్తల తరఫున నేను తీవ్రంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. దమ్మాయిగూడ జేఏసీ చేపట్టినటువంటి చెత్త లారీల బంద్ను పోలీసులు అడ్డుకోవడాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ తీవ్రంగా ఖండించింది. అర్ధరాత్రి అరెస్టులు అప్రజాస్వామికమని పేర్కొంటూ బాలాజీనగర్లోని అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల వద్ద నిరసన చేపట్టింది. రామ్కి డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని, అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని పోరాట కమిటీ చైర్మన్ షేక్ షవలి, కన్వీనర్ ఉమామహేష్ హెచ్చరించారు. ఖండిస్తుంది. ఇప్పుడు ఈ అరెస్ట్ వల్ల మేము భయపడతామంటే కాదు, ఇది ఇంకా పవర్ఫుల్గా ముందుకెళ్తుంది. అరెస్ట్ చేసిన వాళ్ళకి వెంటనే విడుదల చేయాలి. ఈ జేఏసీ చేస్తున్న వర్క్కి ప్రజలకి మేలవుతుంది. మీరు దీనికి మాకు సహకరించాలని ఈ ప్రభుత్వానికి కోరుతున్నాం. ఆర్డర్కు మేము వ్యతిరేకం కాదు. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా మేము శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. మీరు పరిగణ తీసుకొని మాకు సహకరించండి. కేవలం ఒక ప్రాంతానికి కాదు, అధికారులతో సహా ఇక్కడ నివాసం ఉంటున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు అందరి సమస్య కాబట్టి లక్షలాది మంది ప్రజల సమస్యను మేము భుజానెత్తుకు సమస్య తీవ్రత నుంచి సహకరించండి. ప్రజాస్వామ్య పద్ధతులను శక్తంగా ప్రభుత్వాన్ని ఇంజనీరింగ్ చేసి ఈ యొక్క ప్రాణ భద్రత కాపాడమని జరిగింది. అందుకు వాళ్ళ పద్ధతుల్లో కొనసాగే ఈ రోజు మనల్ని భయపెట్టే పని చేసి భవిష్యత్తు మరింత పోరాటాలు కాకు చేసేందుకు ప్రజల పోరాటాల నిరసనలో భాగం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మే 30వ తేదీన ఒక హామీ ఇచ్చింది. ఈ ప్రాంత ప్రజలకు మేము శాశ్వత డంపింగ్ యార్డ్ పరిష్కారం చూపిస్తామని. దాదాపు 2 నెలలు గడిచింది. ఆ పరిష్కారం చూపకపోగా దాని పట్ల మొండి వైఖరిని అనుసరిస్తూ ఉంది, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. దానికి నిరసనగా దమ్మాయిగూడ జేఏసీ వాళ్ళు చెత్త లారీల బంద్ కార్యక్రమాన్ని పెట్టారు. ప్రజా రవాణా వ్యవస్థను వాళ్ళు బంద్ పెట్టలే. కేవలం హైదరాబాద్ జంట నగరాల పరిధిలో చెత్త ఉందో ఆ లారీలు ఎక్కడికక్కడ ఒక రోజంతా నిర్బంధిస్తే దాని ప్రభావం ప్రభుత్వానికి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. తద్వారా సమస్య యొక్క తీవ్రత అర్థమవుతుంది. డంపింగ్ యార్డ్ ఎత్తివేతకు ప్రభుత్వం దిగి వస్తుంది అనుకుని ఆ కార్యక్రమం చేపట్టారు. కానీ ఇక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యే, మన స్థానిక రాజకీయ పార్టీకి సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో వాళ్ళను కూడా లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పోలీసు రాజ్యాన్ని ఈరోజు చూపాడు కూడా. కాబట్టి తన పోలీసు రాజ్య వ్యవస్థలో ఎవరైనా సృష్టించినా
మీద పోరాడినా ఇలాంటి చర్యలే హెచ్చరినాడు. కాబట్టి ఇలా క్రమంలో ఉద్యోక్తులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు, ఎన్జిఓలు అందరూ సంఘటితమైతే తప్ప ఈ డంపింగ్ యార్డ్ ఎదుర్కోలేమనే సత్యాన్ని ఈరోజు అక్రమ అరెస్టు ద్వారా మనకు తెలిసొచ్చింది. కాబట్టి ఎంత నిబద్ధతతో, ఎంత శిక్షలో మనం ముందుకే పద్ధతిలోనే ఈ డంపింగ్ పరిష్కారం ప్రజల్లో ఉండి ప్రతిని పరిష్కరించారు. ఆ తర్వాత మేము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము సంఘీభావాన్ని తెలుస్తామనేటువంటి నిన్న మేము మాట్లాడి వచ్చినప్పటికీ కూడా ఈరోజు అర్థం లేకుండా విచక్షణరహితంగా బస్తీల మీద పడి, ఇళ్ల మీద పడి అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కారు ఈ రాష్ట్రంలో 7వ ప్రజాస్వామిక పాలన కొనసాగిస్తారని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజల డిమాండ్ జవహర్ నగర్ 20 లక్షల మంది ప్రాణాలకు చెలగాటం మాట్లాడినటువంటి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో మేము అరెస్టుల ద్వారా మేము అణిచివేస్తామంటే చూస్తూ ఉండడానికి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాటం సిద్ధంగా లేదనేటువంటి విషయాన్ని మీరు ఎన్ని అరెస్టు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజలను చైతన్యపరుస్తాం, ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ఉద్యమంలో పాల్గొంటాం. చివరి వరకు మీ విజయం సాధించేంత వరకు, ఈ ప్రాంతం డంపింగ్ యార్డ్ ఎత్తేసేంత వరకు మేము ఈ ఉద్యమంలో ఉంటామని, ప్రజల్ని ఆ ఉద్యమంలో నిలబెడతామనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ తత్వం జాగ్రత్త అనేది చెప్పదలుచుకున్నాం. ఈ అరెస్టుల ద్వారా, మీ అప్రజాస్వామిక పాలన ద్వారా ఈ రాష్ట్రంలో అణచివేస్తానంటే చూడడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం. పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మరియు జిల్లా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావులు సంయుక్తంగా ప్రకటించారు. పలమనేరు పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం ఏరియా ఆసుపత్రిలో జరిగినటువంటి పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో శనివారం వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ బాలికల వసతి గృహాన్ని 20 లక్షల ఎంపీ నిధులతో పునర్నిర్మించడాన్ని ప్రారంభించారు. అనంతరం వసతి గృహంలో అందుతున్నటువంటి సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల అవసరాలను సోలార్ మరియు సింటెక్స్ ట్యాంక్ అవసరమని గుర్తించి త్వరలో ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. తదనంతరం పలమనేరు ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడ దాతల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి చిల్డ్రన్స్ పార్క్ మరియు 3.80 లక్షలతో ఏర్పాటు చేసిన డబుల్ ఫ్రీజర్ను వారు ప్రారంభించారు. తదనంతరం ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీలు అక్కడ అందుతున్నటువంటి సేవలు మరియు సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, ఇతరత్ర గురించి సూపరింటెండెంట్ మమతారాణి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 3 రాష్ట్రాల కూడలి ప్రాంతంలోని ఆసుపత్రిని ఉన్నతీకరించాలని ఇప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. త్వరలో సంబంధిత శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులతో చర్చించి త్వరలో ఆసుపత్రిని అభివృద్ధిలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. సార్, మరి సభాముఖంగా మిమ్మల్ని ఒకటి వినిపించుకుంటున్నాను సార్. మాకు ఈరోజు హాస్పిటల్లో ఐపీ సెన్సెస్ 133 ఉంది సార్. యాక్చువల్లీ 100 బెడ్స్ సార్. మనకి 133 సడన్గా ఏదైనా ఎపిడమిక్ వస్తే ఇంకా కూడా ఒకేసారి అడ్మిషన్లు అవుతారు. మన హాస్పిటల్ని 250 బెడెడ్ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయవలసిన చాలా నెసెసరీ అయితే ఉంది సార్. దానివల్ల స్టాఫ్ కూడా ఎక్కువ అవుతారు సార్. హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ అవుతారు సార్. 250 బెడ్స్ సార్. అది ఏమైందమ్మా, అది మనం చిత్తూరు ఇక్కడ షిఫ్ట్ చేయాలనుకున్నాం కదా. అదేవిధంగా ఈ హాస్పిటల్కు అడిగిన వెంటనే ఈ హాస్పిటల్ కావాల్సినటువంటి పరికరాలను డొనేట్ చేయడంలో ముందుకు వచ్చినటువంటి అమ్మాయిస్ చైర్మన్ దశరథ్ రెడ్డి గారు, అదేవిధంగా రిటర్న్స్ పార్క్ సంబంధించి శెట్టి గారు మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కమిటీ, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు హాస్పిటల్కి సంబంధించి పూర్తిగా ఎక్కడైతే ఏ అవసరం ఉందో వాటన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగానే కాకుండా ఎవరైనా దాతలు డొనేట్ చేస్తే వాటన్నిటి ద్వారా కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా మనకు ఈ హాస్పిటల్కు లిఫ్ట్ లేనటువంటి సమస్య ఉంది.
దాన్ని కూడా ఆల్రెడీ ఒకరికి సిఎస్ఆర్ నుంచి ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళు శాంక్షన్ చేసి కూడా ఇచ్చారు. డబ్బులు కూడా ఒక 5 లక్షలు అడ్వాన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే ఆ పని సంతోషం. ఇప్పుడు కన్నా ఇది కార్యరూపం కలుస్తాం. కాబట్టి ఏవైనా కూడా హాస్పిటల్ ఈ పలమనేరుకు, ఎందుకంటే ఇది నేషనల్ హైవేస్కు 2-3 నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్స్ప్రెస్ వే కావచ్చు, అదేవిధంగా బెంగళూరు చెన్నై మదనపల్లి కృష్ణగిరి రోడ్డు అన్నీ కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి 100 బెడ్ని 250 బెడ్గా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్ అపోలో సంబంధించినటువంటి కాలేజ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ నిర్వహణ కిందకి వెళ్ళిపోయింది. ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఖాళీగా ఉంది. దాన్ని వేరే ప్రాంతానికి మార్చాలనేటువంటి ఆలోచన హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి పలమనేరు కరెక్ట్ అయినటువంటి ప్లేసు. ఈ జిల్లాలో చిత్తూరు తర్వాత ఎక్కువగా కూడా రోడ్ కనెక్టివిటీ కానీ పాపులేషన్ కానీ అన్ని రకాలుగా కూడా సూట్ అయ్యేటువంటి ప్రాంతం పలమనేరు. కాబట్టి దీనికి ఇవ్వమని చెప్పి కూడా నేను గవర్నమెంట్ దగ్గర చాలా సందర్భాల్లో ఆ సంబంధిత శాఖ మంత్రి దగ్గర కావచ్చు, కానీ అదేవిధంగా ఆ సంబంధిత శాఖ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో కార్యరూపం దాలిస్తే పూర్తి స్థాయిలో మనకి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, స్టాఫ్ కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే, వచ్చినటువంటి పేషెంట్స్ను సక్రమంగా సరైన టైంలో మీరు వాళ్లకు మెడికల్కి సంబంధించినటువంటి ఎయిడ్ అందించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే కాకుండా మనము ఒకవేళ ఏదైనా చేయలేనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం కానీ, వాళ్ళ పేషెంట్ మన దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడేటువంటి తీరు ద్వారానే ఎక్కువ రోగం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఓపిక దానికి సమాధానాలు చెప్పి ఈ హాస్పిటల్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్ మార్కెట్ మాత్రమే కాదు, లాంచ్ ప్యాడ్ ప్రధాని మోదీ. రెండు 2029 లోక్సభ ఎన్నికలు జరిగే నాటికి ఒక దేశం ఒకే ఎన్నిక కార్యరూపం. జేపీసీ సారథి పీపీ చౌదరి వెల్లడి. బీహార్లో 3035 మంది ప్రభుత్వ టీచర్ల తొలగింపు. బీహార్ విద్యాశాఖ సంచలన నిర్ణయం. విశాఖలో భూకంపం, పరుగులు తీసిన జనం. ఫిఫా ప్రపంచ కప్, ఇంగ్లాండ్ సెమీస్కి, నార్వే ఇంటికి. ఏవే బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.